మల్కపేట రిజర్వాయర్ నుండి సింగసముద్రం చెరువుకు నీటిని నింపాలని భారతీయ జనతా పార్టీ జిల్లా అధ్యక్షుడు రెడ్డివేణి గోపి అన్నారు. అలాగే రైతులతో కలిసి శనివారం రోజున జిల్లా కలెక్టర్కు వినతి పత్రం సమర్పించారు. మల్కపేట రిజర్వాయర్ నుండి సింగసముద్రం చెరువుకు నీరు రాకపోవడంతో పలు గ్రామాల్లో సుమారు 500 ఎకరాల్లో పంటలు ఎండిపోయే ప్రమాదం ఉందని, మిడ్ మానేరు నుండి మల్కపేట రిజర్వాయర్కు నీటిని నింపి అక్కడి నుండి సింగసముద్రం చెరువుకు నీటిని వదలాలని భారతీయ జనతా పార్టీ తరఫున వినతి పత్రం సమర్పించామని కలెక్టర్ స్పందించి 2-3 రోజుల్లో నీరు వచ్చే ఏర్పాటు చేస్తామని అన్నారు. వెంటనే నీటిని వదిలి పంటలు ఎండిపోకుండా నీటిని వదలాలని డిమాండ్ చేస్తున్నామన్నారు. లోపల కోడి కనుక చిన్న బాగా సోపర్ చేసి ఈరోజు మల్కపేట రిజర్వాయర్ నుండి సింగసముద్రం చెరుకు రావాల్సిన నీళ్లు ఆగిపోయినాయి కనుక మరి అక్కపల్లి, రాజన్నపేట మరియు దేవునిగుట్ట తండా, బాకురుపల్లె తండా, ఈ రకంగా కొన్ని తండాలు గ్రామాల్లో ఏదైతే రైతులు ఉన్నారో ఈ నీళ్లు రాక ఆ పొలాలు ఎండిపోయే పరిస్థితి ఉంది కనుక మరి ఈరోజు మిడ్ మానేర్ నుండి వాటర్ పంపింగ్ మల్కపేటకు చేసి ఆ మల్కపేట ద్వారా సింగసముద్రం కెనాల్ ద్వారా నీళ్లు విడిచినట్టయితే మొన్న ఒక్క రోజు విడిచారు కనుక నీళ్లు రెగ్యులర్గా వస్తాయని చెప్పి రైతులు పంపు సెట్లు, మోటార్లు కొనుక్కున్నారు. దాదాపు 40-50 లక్షలు ఖర్చు పెట్టి మరి ఒక రోజు వచ్చి వాటర్ అయిపోయినాయి కనుక ఈరోజు మల్కపేట రిజర్వాయర్ను నింపి అక్కడి నుండి ఈ రైతుల యొక్క పొలాలు ఎండిపోకుండా ఆ నీళ్లను రెగ్యులర్గా ఇచ్చి ఇప్పుడు ఏదైతే వరి పుట్ట దశలో ఉంది కనుక నీళ్లు అవసరం కనుక సుమారుగా 500 ఎకరాలు ఎండిపోయే ప్రమాదం ఉంది కనుక తప్పకుండా గౌరవ కలెక్టర్ గారిని రిప్రజెంట్ చేసినాం. భారతీయ జనతా పార్టీ నుండి డిమాండ్ చేసినాం. ఇప్పుడు ఏదైతే ఈ పుట్ట దశలో మల్కపేట రిజర్వాయర్ నుండి సింగసముద్రం నింపినట్టయితే ఆ కెనాల్ ద్వారా వచ్చే నీటి ద్వారా ఈ రైతులందరూ ఈ ఏసంగి పంటకు బయటపడతారు, వాళ్ళు నష్టపోకుండా ఉండాలని చెప్పి గౌరవ కలెక్టర్ గారికి భారతీయ జనతా పార్టీని డిమాండ్ చేసినాం. తప్పకుండా 2-3 రోజుల వాళ్ళు నీళ్ళు వచ్చి ఏర్పాటు చేస్తున్నారు. కాబట్టి రైతులకు ఎక్కడ నష్టం జరిగినా, కష్టం జరిగినా భారతీయ జనతా పార్టీ అండగా ఉంటుందని తెలియజేస్తున్నాం. భారత్ మాతాకి జై.